అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బడ్జెట్ అంకెల గారి బడ్జెట్ గా చేశారు వాళ్ళు. మన నాయుడు వాళ్ళు సంక్షేమ పథకాలకి వాళ్ళు సూపర్ 6 సంక్షేమ పథకాలని ఎత్తేసి అసలు ఆ బడ్జెట్ పెట్టినది ఎందుకో ఒక తల్లి పొందడం తప్ప అది అరకొర దాంట్లో కనిచ్చి ఈరోజు చేతులు దొరుకునే చేసినారు. దాదాపుగా 3,22,339 కోట్లకు గాను బడ్జెట్ ఇచ్చినారు. దాంట్లో రెండు బడ్జెట్లు అయినాయి. ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో సంవత్సరం బడ్జెట్ ఇది. దానికి గాను ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమి, మన తల్లికి వందనం దానికి దాదాపుగా 13,113 కోట్లు అవుతుంది. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే ఎంతమందికి చేస్తామని దాన్ని బట్టి చూస్తే ఈడే దాదాపు 2 సంవత్సరాలకి 26,000 కోట్ల చిల్లర అవుతుంది. దాంట్లో వీళ్ళు 9,400 కోట్లు ప్రకటించినారు. అదేవిధంగా మనకి రైతు భరోసాకి వాళ్ళకి 20 మన సంవత్సరానికి 20,000 అన్నారు. 20,000 వేస్తే 4 సంవత్సరాలకి ఎంత అవుతుంది అంటే 17 కోట్లు అవుతుంది. దాంట్లో ఇచ్చింది ఎంత వాళ్ళు 6,300 కోట్లు. దానికి కానీ వాళ్ళు 14,864 కోట్లు డ్యూ. వాళ్ళు సూపర్ 6 ఏమని చెప్పేది ఏరేది కాదు. మేమే అబద్దాలు చెప్పి కావాల్సి ఉంటే వాళ్ళు సూపర్ 6 మేనిఫెస్టో ఉంది, వాళ్ళు చెప్పిన మాటలే మేమేమో ఇప్పుడు అబద్దాలుగా చెప్పేది. ఆడబిడ్డకి దాదాపుగా 1,20,00,000 మంది ఉన్నారు. మా అధికారంలోకి వస్తేనే నెలకు 1,500 ఇస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏబిఎన్ఎల్ ఉన్నారు, టీవీ5 అందరూ ఉన్నారు. మీరే ప్రచారం చేసినది, మేము కాదు, మా సాక్షులు కాదు చేసినది. మీరు చేసిందే వాయిస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దానికి అసలు 0 వాళ్ళకైతే దాదాపుగా 2 సంవత్సరానికి 28,800 కోట్లు అవుతుంది. దాదాపు 2 సంవత్సరాలకి 57,600 కోట్లు దానికి గుండు 0 మీ సూపర్ 6లో ఎన్నివి. అదేవిధంగా దీప పథకము 1,20,00,000 కనెక్షన్లు ఉన్నాయి. దానికి మీరు లెక్కేస్తే సంవత్సరానికి 4,000 కోట్లు అవుతుంది. దానికి మీరు ఇచ్చిందేదంతా 2,600 కోట్లు. దాదాపుగా 2 సంవత్సరాలకి 4,700 కోట్ల దాన్ని గుడి 0. ఉచిత బస్సు అన్నారు, వస్తేనే ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సుకి అక్క చెల్లెళ్ళకి అది గుండు 0. అదేవిధంగా ఇంకా మన బీసీలు 50 ఏళ్ళకే పెన్షన్. మేము చెప్పింది కాదు, మీరే బీసీకి 50 ఏళ్ళకే పింఛన్ అన్న వాళ్ళు ఇంతవరకు ఒక్క పింఛనే. చాలా మంది వితంతులు ఏడుస్తున్నారు, కళ్ళు పెట్టిన ఎక్కడ గ్రామాలు లేకపోతేనైనా మా భర్త చనిపోయి. ఎందుకంటే ఎలక్షన్ కింద ముందు అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చి అప్పుడు దాదాపుగా మనకి డిసెంబర్ నుంచి అవి సంవత్సరం పైన అయిపోయింది. ఇంతవరకు దాన్ని ఊసేలేదు, అసలు పింఛన్ అనేది ఊసేలేదు. నిన్న వాటికి కోతలు కోసుకుంటున్నారు. 1,30,000 కోట్లు అప్పు చేసినారు. సంపద సృష్టిస్తామంటే ఇదేనా? నేను సీనియర్ నాయకుడు, ఆల్రెడీ 14 ఏళ్ళు సీఎంగా చేసినాను. 40 ఇండస్ట్రీ అన్నావు. పవన్ కళ్యాణ్ గారిని పక్కలో పెట్టుకుని స్పీచ్ ఇచ్చినావు. ఆయన గారి స్లిప్ నువ్వు చెప్పింది చదివినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడమైనా బీజేపీ కూటమి ప్రభుత్వం మీరు పక్కలో ఉన్నారు. ఈ సంక్షేమ పథకం మాటేమి, అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన మాటేమి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.